సుగాలి ప్రీతి కేసు మీద జనసేన పార్టీ అడ్డుగోలుగా వాదిస్తుంది. సుగాలి ప్రీతికి న్యాయం చేసింది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఏదైతే ఆమెకు రావాల్సినటువంటి ఎస్సీ ఎస్టీ యాక్ట్ కింద ఏవైతే వాళ్ళకి వెళ్లాల్సింది, వాళ్ళకి ఇవ్వాల్సింది ఉందో ప్రభుత్వం, ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారు ఎవరు అడగకుండానే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఆ యాక్ట్ కింద వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి భూమి కానీ ఉద్యోగం కానీ అన్నీ కూడా ఇవ్వడం జరిగింది. కేసు గురించి మాట్లాడుకుందామా? ఈ హత్య కేసు ఎప్పుడు జరిగింది? 2017 అంటే తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ముఖ్యమంత్రి ఎవరు? చంద్రబాబు నాయుడు గారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడానికి కారణం ఎవరు? పవన్ కళ్యాణ్ గారు. పవన్ కళ్యాణ్ గారు ఇండైరెక్ట్గా సపోర్ట్ చేసి, డైరెక్ట్గా సపోర్ట్ చేసి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత 2017లో జరిగినటువంటి ఇన్సిడెంట్ ఇది. 2017లో ఇన్సిడెంట్ జరిగితే ఆనాడు ఏ జనసేన పార్టీ నాయకుడు కూడా తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకువచ్చి ఆ కేసుని సీరియస్గా ముందుకు నడిపించి ఎవరైతే తప్పులు చేశారో వాళ్ళని తీసుకెళ్లి జైల్లో పెట్టాల్సింది పోయి ఆనాడు సైలెంట్గా ఉండి ఆ ఫ్యామిలీకి రావాల్సినటువంటి ఏవి కూడా ఇవ్వకుండా, ఆనాడు ఎవరు కూడా ప్రశ్నించకుండా 2019లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ఎస్సీ ఎస్టీ యాక్ట్ కింద ఆ ఫ్యామిలీకి ఇవ్వాల్సినటువంటి ఏవైతే ఉన్నాయో భూమి కానీ, అదేవిధంగా ఉద్యోగం కానీ, మిగతా ఇన్సెంటివ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం తమంతట తామే ఆ కుటుంబానికి ఇచ్చిన తర్వాత కూడా దీని మీద అడ్డుగోలుగా వాదనలు వినిపిస్తున్నారు. ఏమనంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత సాక్ష్యాలను తారుమారు చేసేశారు అని చెప్పేసి మాట్లాడతారు. కొంచెమైనా సరే సిగ్గుండాలి. కేసుని ఒకవేళ సాక్ష్యాలు తారుమారు చేయాలంటే ఎవరు చేయాలా, ఎప్పుడు చేయాలా? కేసు నమోదైంది 2017లో. 2015 నుంచి 2019 2 సంవత్సరాల కాలంలో ఏమైనా సరే సాక్ష్యాలను తారుమారు చేయడం లేకపోతే ఇంకేమైనా చేయాలంటే ఆ 2 సంవత్సరాలు చేస్తారు. కానీ 2 సంవత్సరాల తర్వాత ఎప్పుడైతే 2019లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అధికారానికి వచ్చాడో ఆయన తారుమారు చేశారంటే వాళ్ళ ప్రభుత్వం తారుమారు చేసిందంట. సిగ్గుండాలి కొంచెమైనా సరే మాట్లాడడానికి. ఎక్కడండి జనసేన పార్టీకి నిజాయితీ? 2015 నుంచి 2019 మధ్యకాలం తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నది కదా. మరి ఆనాడు నిజాయితీగా తెలుగుదేశం పార్టీ మీద చంద్రబాబు నాయుడు గారి మీద ఒత్తిడి తీసుకువచ్చి ఎందుకు మరి ఆ ఫ్యామిలీకి ఇన్సెంటివ్స్ ఇవ్వలేకపోయారు? ఎందుకు ఆ కేసును ముందుకు తీసుకువెళ్ళలేకపోయారు? ఆనాడు కూడా కేంద్ర ప్రభుత్వంలో టీడీపీ భాగస్వామ్యంగా ఉంది కదా. మరి కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడే సిబిఐతో ఇన్వెస్టిగేషన్ చేయించుకోవాలి కదా. ఎందుకు చేయించలే? ఏమన్నా? అంతేకాకుండా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కేసు పునర్విచారణ ప్రారంభమైంది. 2019 అక్టోబర్లోనే అదనపు ఎస్పీ స్థాయి అధికారికి రమాదేవిని నియమించి సిట్ ద్వారా దర్యాప్తు కూడా చేపట్టింది ఆనాడు. సుగాలి ప్రీతి తల్లిదండ్రులు కూడా అప్పటి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం విచారణను తిరిగి ప్రారంభించాలని వాళ్ళు స్వాగతించారు. ఆ సమయంలోనే అత్యాచారానికి సంబంధించిన కీలక ఆధారాలు వెలుగులోకి రావడం కూడా జరిగాయి. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం తమంతట తామే ఆ కుటుంబానికి సహాయం అందించింది. ఇదే తరహాలో ఇతర బాధిత కుటుంబాలకు కూడా సహాయం చేసినటువంటి ఉదాహరణలు బోలెడు ఉన్నాయి. మరి జనసేన పార్టీకి చిత్తశుద్ధి ఉంటే 2015 నుంచి 2019 మధ్యకాలంలో చంద్రబాబు నాయుడు గారికి చెప్పి ఎందుకు ఇప్పించలేకపోయింది? మరి 2015లో జరిగినటువంటి ఘటనకు సంబంధించి సాక్ష్యాలు 2 ఏళ్ల పాటు చెక్కు చెదరకుండా ఉండి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాతే మాత్రమే తారుమారయ్యాయి అనేసి వాదనలు ఏవైతే వినిపిస్తున్నాయో అది లాజిక్కే లేదు. అంతేకాకుండా సుగాలి ప్రీతి తల్లి స్వయంగా తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ హయాంలోనే సాక్ష్యాలు మార్చేశారు అని చెప్పేసి 2019లోనే పవన్ కళ్యాణ్ గారికి చెప్పినటువంటి విషయాన్ని ఒకసారి జనసేన పార్టీ నాయకులు గుర్తు చేసుకోవాలి. 2020 ఫిబ్రవరి 28వ తేదీన జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం జారీ చేసినటువంటి జీవో నెంబర్ 37 ద్వారా ఈ కేసును సిబిఐకి అప్పగించిన విషయాన్ని కూడా ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాల్సిన అవసరం కూడా ఉంది. సిబిఐ కూడా ఈ కేసు తమ వద్దకు వచ్చినట్లు కోర్టులో చెప్పింది. అంటే జగన్మోహన్ రెడ్డి గారి యొక్క చిత్తశుద్ధి ఏంటో మీరు అందరూ కూడా అర్థం చేసుకోవాలి. జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు కూడా ఉత్తిత్తే మాట్లాడలే, సిబిఐకి అప్పగించాడు ఆ కేసుని. ఇంకా ఇటీవల సుగాలి ప్రీతి తల్లి గారి మీద సోషల్ మీడియాలో జరుగుతున్న వ్యక్తిత్వ దాడులు, ఆమె అవిటితనాన్ని ఎత్తు చూపుతూ జరుగుతున్న విమర్శలు మరింత ఆగ్రహాన్ని కూడా దారితీస్తున్నాయి. మన జగన్మోహన్ రెడ్డి గారిని ఎప్పుడైతే ఆమె వెళ్ళి కలిసిందో ఆనాటి నుంచి ఆమె మీద జనసేన టీడీపీ విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు. ఒక ఆడబిడ్డకు జరిగినటువంటి అన్యాయాన్ని రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకుంది జనసేన పార్టీ. ఈ వ్యవహారంలో ప్రజలు అన్నింటిని కూడా గమనిస్తున్నారు. సరైన